కానీ ఆ అబ్బాయి తల్లి వచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్లో ఇది ఇంకా ఆశ్చర్యకరం. ఆవిడని చంపడమే బెటర్ అనే టైప్లో కొన్ని చాలా అంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అంటే ఫర్ హర్ అగైన్ జస్టిఫికేషన్. ఈ అమ్మాయి ఎంత గాథ చెప్పింటది, ఎంత సఫర్ అయి ఉన్నానని ఆ అబ్బాయికి వాళ్ళ మదర్కి చెప్పి దెన్ దే మైట్ హ్యావ్ థాట్ ఓకే జస్టిఫికేషన్. సో వాళ్ళ అబ్బాయి వెళ్ళి వీళ్ళని చంపిన ఆ అమ్మాయిని రిలీవ్ చేయడానికి అనే ఈ మదర్ థాట్. అదే అవును, అమ్మాయిని రిలీవ్ చేయడానికి. కాబట్టి ఆవిడ అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా చట్టం న్యాయం ఒక వ్యవస్థ ఉన్నది, ఇది ఒక పెద్ద నేరం అని కూడా గ్రహించకుండా పబ్లిక్ గానే అనేస్తుంది ఆవిడ. అదే నేను ఇంతకుముందు అన్నాను తల్లులో ఇన్నోసెన్స్. అంటే సెల్ ఫోన్ ఎంత డ్యామేజ్ చేస్తుంది వాళ్ళ అబ్బాయిని అనేది ఆమెకే తెలియదు. జనరల్గా ఒకరిని చంపితే ఎంత పెద్ద నేరం, జీవితాంతం వాడు లోపల ఉండాల్సి వస్తుంది, వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది అన్న సోయి కూడా తల్లికి లేదు. అదే ఆ కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల అడిక్ట్ అయిపోయింది. వాడు ఫోన్ అప్పచెప్పింది ఆమె. ఆ ఏజ్కి అయితే ఎవరు సెల్ ఫోన్ కంపెనీ కూడా సిమ్లు అయితే ఇవ్వదు కదా. అవును, తల్లి పేరు మీద ఉన్నదే ఉండి ఉంటుంది వాస్తవంగా కూడా.